హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ డ్రై ఫ్రూట్ లడ్డు. చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే కొంచెం టైం పడుతుంది, హెల్తీగా ఉంటుంది. ముందుగా బాండీ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్నటువంటి బాదం ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. మనము డ్రై ఫ్రూట్స్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి పక్కకి తీసేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని జీడిపప్పు పలుకులు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి కొద్దిగా పంప్కిన్ సీడ్స్ అలాగే మెలన్ సీడ్స్ అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్రతి డ్రై ఫ్రూట్ 100 గ్రామ్స్ అనేవి తీసుకున్నానండి. 100 గ్రామ్స్ కొలతకి చెప్తున్నాను. ఇవి కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మెలన్ సీడ్స్ అనేవి మనకి తొందరగా మాడిపోతాయి, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని పిస్తా పప్పు అనేది కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలామంది డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఫ్రై చేసుకుంటారండి, కానీ దానికన్నా కూడా ఇలా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు గసగసాలు అనేవి తీసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి అనేది తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది చిన్న కప్ అనేది తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది మాత్రం ఆప్షనల్. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకుని దాంట్లోకి గోంద అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. ఇది బాడీని చాలా కూల్గా ఉంచుతుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డేట్స్ అనేవి నేను మిక్సీలో వేయలేదండి, చేతితోనే స్మాష్ చేశాను. అలా అయినా కూడా మనకి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ డేట్స్ పేస్ట్ని మనం కనీసం ఒక 5 మినిట్స్ అన్నా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి అన్ని డ్రై ఫ్రూట్స్ని డేట్స్లోకి వేసుకొని కలుపుకోవాలి. 1 అవర్ మనం టైం స్పెండ్ చేస్తే 2 వీక్స్ వరకు మనకి లడ్డూలు అనేవి సరిపోతాయండి. చక్కగా హెల్తీ ఫుడ్ మన పిల్లలకి మనమే ఇచ్చినట్టు అవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి దాల్చిన చెక్క పొడి అనేది యాడ్ చేయాలండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనము గోందుని ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ అనేది కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారబెట్టుకోవాలండి. ఇలా చల్లారబెట్టుకుంటే దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల తేనె అనేది కూడా యాడ్ చేసుకోవాలి. తేనె వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుందండి. ఇదే లడ్డు కనుక మనం స్వీట్ షాప్లో తీసుకుంటే డ్రై ఫ్రూట్స్ని వెతుక్కోవాలండి, ఖర్జూరమే మొత్తం ఉంటుంది. అదే మన ఇంట్లో చేసుకుంటే చూసారు కదా డ్రై ఫ్రూట్స్ అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఒక్కసారి చూడండి, మనం ఇంట్లో చేసుకున్న లడ్డూకి షాప్లో పర్చేస్ చేసిన లడ్డూకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఇంకేముంది, ఇలా చక్కగా చిన్న చిన్న ఉండలు చేసుకుంటే ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.